సీతా రామం. సో దాని పేరు వింటేనే తెలుస్తుంది కదా స్పెషల్ ఎంత వైబ్స్ ఏ విధంగా ఉన్నాయో. ఇది వార్ బ్యాక్డ్రాప్లో రాఘోపుడి తెరకెక్కిస్తున్న చిత్రం సీతారామం. దాంట్లో ఓ ప్రత్యేక పాత్రలో మన సుమంత్ చేశారు. సో వీఆర్ విత్ హిమ్. అడిగి తెలుసుకుందాం సినిమా విశేషాలు అండ్ ఆయన రోల్ ఏంటనేది. సుమంత్ గారు, హై, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ అండి. లాంగ్ టైం అండి. ఎస్, లాంగ్ టైమ్. మీరు లాస్ట్ ఇంటర్వ్యూ నేనే చేశాను, సినిమా హిట్ అయింది. సో లక్కీ మళ్ళీ రావాలి. సుబ్రహ్మణ్యపురం. ఓకే. ఐఎమ్ డూయింగ్ మై నెక్స్ట్ ఫిల్మ్ విత్ ద సేమ్ క్రూ, సేమ్ డైరెక్టర్. నైస్ టు సీ యూ అగైన్. లైక్వైజ్. సో సీతారామం, సో పేరు చూస్తే చాలా కొత్తగా, బట్ పోస్టర్స్ అవి స్టోరీ చూస్తే వార్ బ్యాక్డ్రాప్ అని తెలుస్తుంది. దీంట్లో మీరు మేజర్ పాత్రలో స్పెషల్ రోల్ ఎందుకు అంగీకరించడానికి కారణం ఏంటి? బికాస్ వి స్టిల్ సీ యూ యాజ్ అ మెయిన్ ప్రొటాగనిస్ట్. ఇప్పుడు నేను ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ నా కోరిక ఏంటంటే, ఇప్పుడే కాదండి, ఆల్మోస్ట్ ఒక 10-15 ఇయర్స్ నుంచి నాకు, ఎందుకంటే నేను హాలీవుడ్లో, బాలీవుడ్లో నేను చూస్తూ ఉంటానండి, హీరో పాత్రలు వేస్తూ వేరే సినిమాల్లో ప్రత్యేక పాత్రలు కానివ్వండి, లైక్ నెగిటివ్ పాత్రలు కానీ చేయటం ఇట్స్ వెరీ కామన్. కానీ ఇప్పుడు మన సౌత్ ఇండియాలో ఆ ట్రెండ్ ఇప్పుడు స్లోగా మొదలైంది, స్టార్ట్ అయింది. నాకు ఎప్పటి నుంచో కోరిక, నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను, నాకు మంచి అవకాశం వస్తే అంటే ఏది పడితే అది చేయండి నేను. ఇప్పుడు ప్యారలల్గా నేను ఇప్పుడు 4-5 సినిమాలు ఇప్పుడు హీరోగా చేస్తూ ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 సినిమాలు రెడీ అయిపోయినాయి, 2 సినిమాలు షూటింగ్కి రెడీగా ఉన్నాయి. హీరోగా చేస్తూ ఒక మంచి అవకాశం వస్తే, ఒక మంచి ఆథర్ బ్యాక్ రోల్ అంటే తెలుగులో ఎలా చెప్పాలంటే లైక్ కొంచెం వెయిట్ ఉన్న రోల్, అంటే దానికి ఒక బరువు ఉండాలి. అది ఆ క్యారెక్టర్ 5 నిమిషాలైనా పర్లేదు, 50 నిమిషాలైనా పర్వాలేదు. అంటే ఆ క్యారెక్టర్ తీసేస్తే సినిమా పడిపోవాలి, అలాంటి పాత్ర ఉండాలండి. సో అది నా కోరిక. లేదా ఇట్స్ ప్రత్యేక పాత్ర అవ్వచ్చు, లేకపోతే నెగిటివ్ రోల్ అవ్వచ్చు. ఆ అవకాశం నాకు రాలేదు. ఎందుచేత నాకు తెలీదు. మేబీ అది ఫస్ట్ ఆడియన్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ నన్ను ఇలాంటి పాత్రలో చూస్తే అది ఆటోమేటిక్గా యాక్సెలరేట్ అవుతుంది. సహజంగా. అండ్ మేబీ జనరల్గా నేను ఐ నెవర్ హ్యాడ్ లైక్ ఎ ట్రెడిషనల్ మేనేజర్. Maybe probably that's one of the reasons also. I don't know, many reasons could be, but definitely ఇది ఫస్ట్ లుక్ వచ్చిన వెంటనే ఇమీడియట్గా నాకు just some very interesting opportunities వచ్చినాయి. Same day, very interesting offers while I'm doing my hero films. సో నాకు ఎప్పటి నుంచో కోరిక, ఈ అవకాశం నాకు స్వప్న అండ్ హను గారు నాకు, it's probably just timing. I think it's just timing and karma. Maybe this is the right time for me to do it. అండ్ ఆ ట్రెండ్ కూడా మన ఇండస్ట్రీలో సౌత్లో మేబీ ఒక 3-4 ఇయర్స్ నుంచి మొదలైంది. బట్ సుమంత్ అనేసరికి ఐ థింక్ ఇప్పుడు తెలుగులో మేబీ రానా డిడ్ ఇట్. ఐ థింక్ విత్ బాహుబలి was playing negative and he did all his solo hero films. ఇప్పుడు తమిళ్లో విజయ్ సేతుపతి చూస్తున్నాం, చాలామంది చేస్తున్నారు ఇప్పుడు. ఈవెన్ మలయాళంలో దుల్కర్ ఫ్రెండ్ పృథ్వీరాజ్ ఇస్ డూయింగ్ ఇట్. టొవినో థామస్, మన దుల్కర్ లాస్ట్ ఫిల్మ్ కురుప్లో he played such a small role, and he's a big star there in Malayalam. So it's interesting to see, అంటే ఒక యాక్టర్కి ఆ వైవిధ్యం ఉంటే లైక్ అది స్టీరియోటైప్లో కాకుండా బయటకు వచ్చేస్తున్నారు ఇప్పుడు. ఈగో అంటే కొంతమందికి కొంచెం కష్టం అండి, బికాజ్ సమ్ లైక్ బిగ్ స్టార్స్ హూ ఆల్రెడీ హ్యావ్ దట్ పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ ఇమేజ్ వేరే పాత్రలో చూడటం వాళ్ళకి, ఫ్యాన్స్కి వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది. నేను ఏంటంటే బిగినింగ్ నుంచి ఆడియన్స్ని ఆల్రెడీ ప్రిపేర్ చేశాను. నేను ఒకవైపు గౌరీ చేస్తాను, సత్యం చేస్తాను, గోదావరి చేస్తాను, మళ్ళీ రావా చేస్తాను, గోల్కొండ హై స్కూల్ చేస్తాను. ఒకదానికి ఇంకో దానికి అసలు సంబంధమే ఉండదు. సో ఐ థింక్ లైక్ దే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ మీ, లైక్ పర్టిక్యులర్గా. ఐ థింక్ అదే ఒక కెమీలియన్ టైప్
ఏమంటారు కెమిలియన్ మన తెలుగులో ఏమంటారు, అవసరవెల్లి ఊసరవల్లి లాగా ఉండాలండి ఒక యాక్టర్, ఒక నటుడు. సో దట్స్ మై గోల్ అండి, దట్స్ మై డ్రీమ్. రైట్. సో మీకు ఈ సినిమాతో అవకాశం వచ్చింది. ఇక మీరు ఇదంతా చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాకు తెలుస్తుంది యూ రీడ్ ఎ లాట్, అంటే సినిమా పర్టికులర్లీ. మేము విన్నది కూడా ఏంటంటే అసలు చాలా వింటారు స్టోరీస్ కూడా, బట్ సుమంత్ ఎస్ అని చెప్పేవరకు అది డౌటే. ఐ డోంట్ నో వాట్ ఈస్ క్లోజ్ టు హిమ్, వాట్ అసలు ఆయన ఏది అట్రాక్ట్ చేస్తుందని తెలియటం కష్టం అని చెప్తా ఉంటారు. డూ యూ థింక్, డూ యూ టేక్ ఇట్ యాజ్ నెగటివ్ ఆర్ లైక్ ఇస్ దట్ ఇట్ క్యాన్ బి అ నెగటివ్ అండి, బట్ లైక్ ఫర్ మీ ఇట్స్ అ పాజిటివ్, బికాజ్ ఏ నటుడైనా వాళ్ళ కెరియర్లో కొన్ని తప్పులు చేస్తారు, యూ హ్యావ్ సమ్ రిగ్రెట్స్, అయ్యా ఆ సినిమా ఎందుకు చేసాము, లైక్ ఇది అది అని కొన్ని ఉంటాయి. బట్ ఏంటంటే వాట్ జనరల్గా యాజ్ యాక్టర్స్ మన ప్లేట్లో వాట్ బెస్ట్ వీ గెట్ వీ టెండ్ టు డూ. అండ్ నన్ను ఒప్పించడం అంత కష్టం ఏం కాదండి, లైక్ బికాజ్ నేను జనరల్గా ఫ్రాంక్గా చెప్పాలంటే ఇప్పుడు నా సాటిస్ఫాక్షన్ మేబీ ఒక 100% ఉండొచ్చు అండి. సే మై లెవెల్ ఇస్ లైక్ 10. జనరలీ లైక్ ఐ యాక్సెప్ట్ థింగ్స్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ లైక్ ఆన్ అ 6 or 7. ఓకే. అండ్ దెన్ అది మిగతా ఈ డైరెక్టర్తో కూర్చుని ప్రొడ్యూసర్తో కూర్చుని కరెక్ట్ చేసి ఇంప్రూవ్ చేసి లైక్ వీ క్యాన్ కొలాబరేటివ్ ఎఫెక్ట్. ఐఎమ్ నాట్ లైక్ అట్ 10. 10 ఉండాలి లేకపోతే 8-9 ఉండాలి, లైక్ నేను నాకు ఒక 6-7 ఉంటే నేను ఐ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ త్రూ కొలాబరేటివ్ ప్రాసెస్. అండ్ ఇది మాత్రం ఇదైతే లైక్ ఈ సీతారామం అయితే లైక్ ఇట్ వాజ్ అవకాశం వచ్చినప్పుడు when Swapna called me, she was wondering whether I'd be open to it. I said, బాబు స్వప్న, నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను ఐఎమ్ ఓపెన్ టు ఇట్. నాకు కానీ నేను స్క్రిప్ట్ మొత్తం చదవాలి, కేవలం నా పేజీలే మాత్రం కాదు, మిగతా పేజీలు కూడా. ఇప్పుడు ఈ సినిమా అయితే ఒక 150 పేజీలు ఉందనుకోండి, ఇప్పుడు నాది బహుశా దాంట్లో లైక్ ఒక 40 పేజీలు ఉంటుంది, నాకు 30-40 పేజీలు ఉంటుంది. కానీ నాకు మిగతాది అంతా నచ్చాలి, మిగతాది అంతా నచ్చితేనే నేను ఈ పాత్రను కన్సిడర్ చేస్తాను, ఒప్పుకుంటాను. అండ్ ప్లస్ నాకు మొత్తం నచ్చింది, ప్లస్ ఈ పాత్ర నచ్చింది. అండ్ నేను ఇంకో సినిమా కూడా లైక్ ఐ కాంట్ గివ్ యూ మోర్ డీటెయిల్స్ అబౌట్ ఇట్, బట్ ఇట్స్ అ వెరీ షార్ట్ రోల్. బట్ నేను 300 పేజీలు చదివేసి, నాకు అది చదివితే కానీ నేను ఆ 3 పేజీల పాత్ర నేను చేయను. ఓకే, అది చేదస్తాం అనుకోండి, ఏదైనా అనుకోండి, కానీ ఇట్స్ ద వే ఐ వర్క్. వచ్చి ఇప్పుడు 20 years అయింది ఇండస్ట్రీ. 21 years, 22, 99. అది చెప్పటం కొంచెం ఇబ్బంది ఉంటుంది. ప్రేమ కథ 99లో వచ్చిందండి. సో ఇట్స్ లైక్ 23 years. ఆన్ అండ్ ఆఫ్ మేము చూస్తూనే ఉంటాం మిమ్మల్ని. 23 years. Damn, I'm shocked. ఎవరికి చెప్పబాకండి 23 years అని. ఇది చేశాను. రైట్, చూసుకుంటే మీ ఇఫ్ సుమంత్ వాంట్స్ హీ కెన్ యాక్ట్ ఇన్ అ మూవీస్ లైక్ 3-4 సంవత్సరానికి తీయచ్చు అనుకుంటే, ప్రొడ్యూస్ చేయొచ్చు. ద కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండే కాదు, దట్ యూ హ్యావ్ క్రియేటెడ్ యువర్ ఓన్ నిష్. ఆఫ్ కోర్స్ నంబర్ పరంగా తక్కువ ఉండడానికి కారణం ఏంటి? Is it because you're choosy again? It's probably because I'm choosy, Andy. It's probably because I'm choosy, and 2-3-4 సార్లు నేను జస్ట్ కేవలం పని చేయడానికి కొన్ని సినిమాలు ఒప్పుకున్నాను, and I regretted them. So I don't need to work for money, thankfully. Thankfully, thanks to my family and everything, I don't need to work for money. And ఇప్పుడు నాకు ఇష్టమైతే నేను చేస్తాను, లేకపోతే చేయను. బట్ ఇట్స్ నాట్ టూ బ్యాడ్ అండి. ఇట్స్ లైక్ 22 years, ప్రాబబ్లీ అబౌట్ ఐ థింక్ 27 films. ఇట్స్ నాట్ టూ బ్యాడ్, బట్ క్వాంటిటీ కన్నా క్వాలిటీకే ప్రాధాన్యత ఇస్తే బెటర్. ఈ మధ్య కాలంలో చూస్తున్నాను సుమంత్, అంటే వాట్ ఎవర్ హీ పిక్స్ డెఫినెట్గా హిస్ మార్క్ ఇస్ దేర్. మీరు ఇంతకుముందు చెప్పిన సినిమా పేర్లు అవ్వచ్చు, సుబ్రహ్మణ్యపురం అవ్వచ్చు, గోల్కొండ హై స్కూల్ అవ్వచ్చు, ఇది మీరు చెప్పినట్టుగా యూ ఆల్రెడీ ప్రిపేర్డ్ ద ఆడియన్స్ అనుకుంటే కనుక డెఫినెట్లీ ఇట్ షోస్ సంథింగ్. అండ్ లుకింగ్ అట్ దట్ మేజర్ పోస్టర్, ఫెరోషియస్ కానీ ఆ కళ్ళల్లో ఇది ఆ టెనేసిటీ అంటారు కదా, అది తెలుస్తుంది. దట్ వాట్ కైండ్ ఆఫ్ హోంవర్క్, బికాజ్ వీ నో సుమంత్ హ్యాస్ నాట్ దట్ aggressive person. Yeah, I can be. but my anger is more it's more quiet anger. It's more like silent anger. బట్ ఈ పాత్ర లైక్ ఇప్పుడు నా రియల్ లైఫ్ పాత్రకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇట్స్ అ వెరీ
హౌ డు ఐ పుట్ ఇట్, చాలా షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఇది. అండ్ చాలా కష్టమైన క్యారెక్టర్, వెరీ ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఫిజికలీ కానీ, ఎస్పెషలీ 2 or 3 సీన్స్ యాజ్ అన్ యాక్టర్. ఎన్నో సినిమాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి అండి, లైక్ యునో ఇట్ రిమైన్స్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిల్మ్స్, బట్ యాజ్ అన్ యాక్టర్ ఐ జస్ట్ flew. I just like script ala వెళ్ళిపోవటమే. I never like really like it was never like ఏమంటారు, Gauri was challenging, like you know, but Godavari for me was not challenging as an actor. It was me, right? So I just behaved, right? You know, but this character is like it was just very it was very ఏమంటారు, చాలా కష్టపడాల్సి వచ్చింది ఫిజికల్ గాను సైకలాజికల్ గాను, లైక్ సర్టన్ సీన్స్ that your role demands the physical too, man. You physical have to participate in the war or something. No, అంటే అన్ని సన్నివేశాలు ఉంటాయి ఫిజికల్ గా, అంటే లైక్ యునో జస్ట్ యునో ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ ద రోల్. కొన్ని సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది, బట్ ఇట్స్ అ ఛాలెంజింగ్ రోల్ అండ్ చాలా కీలకమైన పాత్ర సినిమాకి. లైక్ ఐ సెడ్, అది తీసేస్తే సోల్ తీసినట్టే సినిమా పడిపోతాయి. లైక్ యు నో ఇట్స్ సంథింగ్ దట్ డ్రైవ్స్ ద స్టోరీ. దట్స్ ద క్యారెక్టర్స్ ఐ వాంట్ టు ప్లే. సో ద నోయింగ్ సుమంత్ దట్ యు నో ఎడ్యుకేషన్ కానీ లేకపోతే ఏదన్నా దట్ రిఫరెన్స్ ఏమన్నా తీసుకున్నారా ఈ రోల్కి? దట్ యు నో దట్ సినిమా పూర్తిగా తెలిసిన సుమంత్ ఏదన్నా కొత్త రోల్స్ ఇలాంటివి వస్తే కనుక వాట్ హీ రిఫర్స్ టు? ప్రత్యేకంగా ఏమి రెఫరెన్స్ తీసుకోలేదు. మేబీ లుక్కి మాత్రం, లైక్ ఎందుకంటే ఈ సినిమాలో నన్ను, అంటే ఈ సినిమా ఇట్ స్పాన్స్ అబౌట్ 30-40 years. సో యూ జస్ట్ వోంట్ సీ మీ ఇన్ దిస్ గెటప్. ఒక యంగర్ గెటప్లో కూడా ఉంటుంది. అండ్ దానికి బికాజ్ ఇట్స్ అ పీరియడ్ ఫిల్మ్, ఇట్స్ అ సెమీ పీరియడ్ ఫిల్మ్, 1960s నుంచి వస్తుంది కాబట్టి దాని కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి, లైక్ యునో సెట్ డిజైన్, ప్రొడక్షన్ డిజైన్, ఎలా బిహేవ్ చేస్తారు, లైక్ యునో, బట్ ఇట్ అండ్ ద జనరల్ డిమీనర్ ఆఫ్ ఆర్మీ. నేను ఎప్పుడు ఐ ప్లేడ్, ఇప్పుడు యువకుడులో ఒక బాంబ్ స్క్వాడ్ అతను ప్లే చేశాను, కానీ ఒక బ్రిగేడియర్, ఒక సీనియర్ క్యారెక్టర్. దిస్ ఇస్ లైక్ అ సీనియర్ క్యారెక్టర్, యూనో, ఐ నెవర్ ప్లేడ్ ఎనీథింగ్ లైక్ దిస్. సో కొంచెం మోల్డ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇంతకు మీరు చెప్పారు నెగిటివ్ రోల్స్ కూడా నేను ఒపీనియన్ చెప్పాను. Yeah. So that can audience imagine you in the negative roles, or like, you know, I can imagine myself, so I'm thinking, but eventually they are the people like who need to. No, of course, and of course, of course, you know, our transition easy ga cheseyochu, just like how Jagapat Babu garu did it. You know, that is a good example, like, you know, how he paatra correct ga, if it's written properly, manaki look undi, like, you know, I have, you know, oka villain paatra veyataniki ippudu, like you really need not to be need not be like that, like, you know, ippudu, for example, I'm just giving you Fahad Fazil in Pushpa, like, you know, he's physically not like imposing, but it's just the presence of his eyes and the face and everything. Ippudu manam Pushpa 2 lo చూడబోతున్నాం, but it's all in your soul అంటారు అంతే. I feel like, you know, I can do tremendous justice to negative roles. Super. So, you know, probably directors, producers, author back negative role. Okay. రాసు అంటే క్యారికేచర్ లాగా ఉండకూడదు. Underline. Yeah. So దీంట్లో ఏంటి సీతారామంలో దట్ ఇఫ్ ఐ మే ఆస్క్ యూ, లైక్, యు నో, ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు వస్తున్న జనరేషన్ ఉంది, బికాజ్ యూ బిలాంగ్ టు ప్రెటీ మచ్ ద సేమ్ జనరేషన్, బట్ హౌ డూ యూ సీ దట్ దుల్కర్ సల్మాన్ కానీ మృణాల్ని కానీ వాళ్ళు? యాక్చువల్లీ దుల్కర్ ఇస్ లైక్ a generation less younger to me, because tanu నేను 99లో ఎంటర్ అయ్యాను, he entered like probably like 12 years after my entry, so he's my junior. Okay. చాలా ముద్దుగా సుమంత్ అన్న అని పిలుస్తాడు నన్ను. Okay. And it's wonderful. ఇప్పుడు I don't know, నేను రెగ్యులర్గా సినిమాలు చూస్తూ ఉంటాను, ఈవెన్ అదర్ లాంగ్వేజెస్ సినిమాలు చూస్తూ ఉంటాను, and I've been watching Dulquer, like, you know, since his start. ఎందుకో నేను అప్పుడు ఓటీటీ కూడా పెద్ద లేదు. ఐ థింక్ 2011లో స్టార్ట్ అయినప్పుడు ఏదో ఒక పోస్టర్ చూసి ఐ జస్ట్ లైక్డ్ హిస్ స్మైల్. మధ్యలో లైక్ ఆల్ హిస్ ఫిల్మ్స్ హీ హ్యాడ్ గడ్డం మీసం ఉండేది, బట్ హీ వాస్ క్లీన్ షేవెన్ దెన్. హీ జస్ట్ కేమ్ బ్యాక్ ఫ్రమ్ దుబాయ్, అండ్ నాకు మమ్మూటి గారు అబ్బాయి అని కూడా నాకు తెలియదు. అండ్ I followed his films. I saw his first film, Ustad Hotel. దాని తర్వాత I followed a few of his films, ABCD, you know, Bangalore Days. I always found something very endearing about him. Okay.
I think it was his smile and something about his smile and his general personality that is very warm and endearing. It doesn't hurt that my niece, my manacor is a big fan of it. Okay. So, right. Even before Sita Ramam. Okay. So Sumanth ఇంతకు ముందు అన్నారు that the time that it is time now like where to experiment this kind of roles, right? మీరు చెప్పినట్టుగా ఓటీటీ ఇంతకుముందు దుల్కర్ గురించి చెప్పిన అప్పుడు అంత ప్రామినెన్స్ లేకపోయినా ఇప్పుడున్న వాటిల్లో దట్ వీ కెన్ సే సుమంత్ కెన్ బి అ మెథడ్ యాక్టర్. హౌ డు సుమంత్ని అడిగితే ఏమంటారు దానికి దట్ మెథడ్ యాక్టింగ్ అనేది కొంతమందికి ఉపయోగపడుతుందండి. ఐఎమ్ నాట్ మెథడ్ యాక్టర్. నో, మెథడ్ యాక్టర్ అంటే ఇప్పుడు దాని డెఫినేషన్ ఏంటంటే అది షార్ట్ కట్ అయిన తర్వాత కూడా ఆ పాత్రలో మిగిలిపోవాలి, ఉండిపోవాలి. నేను ఆ ఫిలాసఫీని నేను నమ్మనండి. నమ్మనంటే నాకు నమ్మను, చాలామందికి అది ఉపయోగపడుతుంది. బట్ ఫర్ మీ లైక్ ఫర్ మీ వెన్ కెమెరా ఇస్ ఆఫ్ ఐఎమ్ సుమంత్ ఓన్లీ. లైక్ దాంట్లోనే ఉండిపోయి దాంట్లోనే బతికేసి హీరోకున్న టార్చర్ నేను దాన్ని అనుభవించి. Is it cinema is not serious thing for Sumanth? No, it's very serious, but it can be done in many ways. అంటే ఇప్పుడు కెమెరా ఆఫ్ అయిన తర్వాత లైక్ ఇప్పుడు నేను నా లైన్స్ నేను చదివి ఐ డూ మై హోంవర్క్. లైక్ ఐఎమ్ వెరీ ప్రాంప్ట్ విత్ మై హోంవర్క్ విచ్ ఇస్ ప్రాబబ్లీ లైక్ ఇప్పుడు నేను ఒక 5 నిమిషాల పాత్రకైనా నేను అది కన్సిడర్ చేయాలంటే నేను 300 పేజీలు నేను స్క్రిప్ట్ చదువుతాను, నేను మిగతా స్క్రిప్ట్ కూడా. I'm very particular about it. That should explain it. But method acting anedi it's a technique of acting. Because a lot, see, for example, Amitabh Bachchan is not a method actor. I don't know who in India is a method actor. Method actor is a technique that you have to live that character. You have to, ఇప్పుడు method acting అంటే ఇప్పుడు తాత దేవదాస్ చేశారు అనుకోండి, he has to imagine, he has to feel what Devadas is like. Tata wasn't like that. I'm just giving you an example. Okay. I mean, a method actor would probably even go to the extent of becoming an alcoholic to play Devadas. Tata didn't even drink at that point. So like acting anedi like it's for me method acting doesn't work. Okay. You can be serious about acting. యాక్టింగ్ పట్ల సీరియస్గా ఉండొచ్చు వితౌట్ దట్ టెక్నిక్. వేరే టెక్నిక్స్ ఉన్నాయి. హోంవర్క్ చేసుకుని స్క్రిప్ట్ బాగా చదువుకుని ప్రాక్టీస్ చేసుకుని. ప్రాక్టీసింగ్ అండ్ మెథడ్ యాక్టింగ్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఐ గాట్ యువర్ పాయింట్. అంటే మేము ఆ రకంగా సుమంత్ని చూడగలమా? బికాజ్ హీ చేంజ్ ద గేర్ నౌ, right? So he's there as a major and simultaneously hero-ga చేస్తున్నారు, and he's open to the villain and negative characters also. What exactly that Sumanth is planning his career to? Exactly, మీరు చెప్పింది అన్ని హీరో పాత్రలు చేస్తూ టు డైవర్సిఫై. ఇప్పుడు ఒక సపోర్టింగ్ రోల్, ప్రత్యేక పాత్రలో సపోర్టింగ్ రోల్స్ మంచి లైక్ వెయిట్ ఉన్న పాత్రలు, అదేవిధంగా లైక్ ఒక నెగిటివ్ షేడ్స్, నెగిటివ్ రోల్స్ ఉన్న అది ప్లే చేయటం. ఇప్పుడు ఐ వాంట్ బ్రాంచ్ అవుట్ ఇంటూ ఓటీటీ, ఇంటూ వెబ్ సిరీస్. ఓకే, దట్స్ వాట్ మై నెక్స్ట్ క్వశ్చన్ వాస్. కొన్ని ఆఫర్స్ వచ్చాయి బట్ నాకు పెద్ద నచ్చలేదు, అందుకే నేను ఐ డెంట్ గో ఇంటూ దట్. బట్ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతాయి, లైక్ డెఫినెట్గా మంచి అవకాశం వస్తాయి. లైక్ ఈవెన్ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ద ఓటీటీ స్పేస్. మై ఓన్ కజిన్ చైతన్య ఈస్ డూయింగ్ దూత అనే లైక్ he himself is doing a web series. So చాలా మంది చేస్తున్నారు, ఎస్పెషలీ హాలీవుడ్లోను బాలీవుడ్లోను. why not here also? We can do everything. Barriers ఇప్పుడన్నీ ఆ లైన్ ఏదైతే ఉందో స్లిమ్ అయిపోతుంది, they are becoming blurred. You're right. You're right. So ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ అదొక కంపెనీ, ఫ్యాక్టరీ, రైట్? సుమంత్ గారు ఎప్పటి నుంచో దాంట్లో ఉన్నారు. అండ్ ఓటీటీ విషయానికి వస్తే దట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ ఇన్ డెప్త్ థింగ్ ఆర్ ఇన్సైట్ అబౌట్ ద స్క్రిప్ట్స్ కానీ వచ్చేవి కానీ ఎంత తెలిసిన సుమంత్ ప్రొడ్యూస్ కూడా చేస్తారా? ఈజ్ ఇట్ కప్ ఆఫ్? ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ద ప్రొడక్షన్ అండి. లైక్ ఇప్పుడు మేము అన్నపూర్ణ స్టూడియోస్లో ఎన్నో ప్రొడక్షన్లు జరుగుతాయి. నాకు కొన్ని ప్రొడక్షన్ గురించి తెలియదు. కొన్ని టెలివిజన్ ప్రొడక్షన్లు ప్యారల్గా జరుగుతాయి, కొన్ని టీవీ సీరియల్స్. ఓటీటీకి వెబ్ సిరీస్ మేము ఒక 3-4 చేసామండి. లూజర్ 1, లూజర్ 2.
నాకు స్క్రిప్ట్స్ తెలుసు, కానీ నాకు ఇఫ్ మై సిస్టర్ ఇస్ ఇన్ చార్జ్ ఆఫ్ దాట్, లైక్ యూనో నాకు ఏదైనా షేర్ చేస్తే నేను, బట్ ఐఎమ్ నాట్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ సైడ్ ఆఫ్ అన్నపూర్ణ. అన్నపూర్ణ స్టూడియోస్ ఇస్ టూ బిగ్ అండి. లైక్ మై సిస్టర్ ఇస్ ఇన్వాల్వ్డ్ విత్ ద ఆపరేషన్స్, సిస్టర్ ఇస్ ఇన్వాల్వ్డ్ విత్ ద ఆపరేషన్స్. Like Chaitanya has taken care of A&R sound and vision, the post production facility. దానికి అదొక సెపరేట్ డివిజన్. లైక్ డబ్బింగ్ అండ్ ఆల్ ఇస్ లైక్ ఎ సెపరేట్ డివిజన్. ఇప్పుడు అమలా టేక్స్ కేర్ ఆఫ్ ద ఫిల్మ్ స్కూల్. సో అన్నీ సెపరేట్గా మనం వీ కాంట్ డ్వెల్ ఇన్ టు ఎవ్రీథింగ్ టుగెదర్. సీతారామం విషయానికి వస్తే సుమంత్ని ఎలా చూడాలనుకొని వస్తారో నాకు తెలియదు. బికాజ్ యూనో ప్రేక్షకులు మీరు ఆల్రెడీ ప్రిపేర్ చేశారంటున్నారు. వాట్ ఎగ్జాక్ట్లీ దట్ యూ ఎక్స్పెక్ట్, లైక్ యూనో ఆడియన్స్ విల్ గో అవుట్ విత్ అ ఫీలింగ్ ఆఫ్టర్ వాచింగ్ సీతారామం? డెఫినెట్గా దే విల్ బీ ఆస్ట్రక్ ఈజ్ మై ఫీలింగ్. దే విల్ బీ మూవ్డ్. ఎందుకంటే నేను స్క్రిప్ట్ చదివినప్పుడు ఐ వాజ్ కంప్లీట్లీ ఒక వేరే టైం పీరియడ్కి ట్రాన్స్పోర్ట్ అయిపోతారు. ప్లస్ ఒక చాలా ఎపిక్ స్పాన్ ఉన్న కథ ఇది. నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, ఇలాంటి లవ్ స్టోరీలు రావటం చాలా రేర్. ఇప్పుడు యూనో మన ఇండస్ట్రీలోనే కాదు, ఇప్పుడు లైక్ ఈవెన్ ఇన్ హాలీవుడ్ ఇట్స్ లైక్ దట్ వెరీ క్లాసికల్ హాలీవుడ్ కైండ్ ఆఫ్ టెక్స్చర్ కూడా తెలుస్తుంది మనకి. అనురాగుపుడి అంటే తీసుకున్నా కానీ ఇట్స్ లైక్ ఇప్పుడు నేను కంపారిజన్ చేయడానికి కూడా నాకు అసలు ఏమీ లేదు. అసలు తెలుగులో నాకు ఏమి కంపారిజన్ రావట్లేదు. బాలీవుడ్లో కూడా ఏం కంపారిజన్ రావట్లేదు. బట్ హాలీవుడ్లో అయితే లైక్ యూనో ప్రాబబ్లీ ఇట్ విల్ రిమైండ్ యూ ఆఫ్ అ ఫిల్మ్ లైక్ ఇంగ్లీష్ పేషెంట్, కోల్డ్ మౌంటైన్, Anthony Miguelas films. You know, you've seen both those films. They're very rare, those kind of films to come by. It'll have that kind of feel. And one more thing, it's a big screen film. It's a complete big screen experience. Good experience, definitely. Right, ఇంకా వేరియేషన్ ఆఫ్ యూనో రోల్స్ ఇంతకుముందు చెప్పినట్టు మీరు చేస్తున్న వాటిల్లో సుమంత్ అంటే ఒకటి చెప్పండి. మనం ఎంత చేస్తున్న కొన్ని రోల్స్, కొన్ని యాక్టర్స్ క్లాస్ మాస్ అనేది ఒకటి సెపరేట్ అయిపోతుంది, రైట్? సో కొంతమంది ఇది ట్రై చేసినా ప్రేక్షకులు క్లాస్ హీరోగానే చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కేటగిరీలో చాలామంది సుమంత్ని చూస్తారు. అంటే ఒక మాస్, లేకపోతే ఒక మాసెస్ హీరో అంటారు కదా. అఫ్ కోర్స్ యూ డిడ్ గౌరీ దట్ లైన్స్ దట్ యూనో ప్రేక్షకులు ఆదరించారు కూడా. బట్ మీకు ఎలా అనిపిస్తుంటుంది దట్ యూనో అఫ్ కోర్స్ మనకి ఇష్టం లేకపోయినా కేటగరైజ్ చేసేయటం అనేది ఉంటుంది కదా ఇండస్ట్రీలో? అది డెఫినెట్గా ఉంటుందండి. బట్ ది థింగ్ ఈజ్, ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఒక మంచి యాక్షన్ సినిమా వస్తే దానికి సూట్ అవ్వగలను, ఎందుకంటే ఒకప్పుడు చేశాను, అది క్లిక్ అయింది అంటే లైక్ యూనో టుమారో అంటే అలాంటి సినిమా నాకు ఎందుకో నాకు అలాంటి అవకాశాలు నాకు రాలేదు. ఇప్పుడు గౌరీ బాగా క్లిక్ అయినా కూడా ఐ నెవర్ గాట్ అ మాస్ ఫిల్మ్ దట్స్ యాజ్ గుడ్ అస్ గౌరీ. లేకపోతే నేను ఒప్పుకునేవాడిని. వాట్ కుడ్ బి ద రీజన్? I don't know. Maybe because one possible reason was maybe because నేను సడన్గా నాకు గౌరీ చేస్తున్న తర్వాత నాకు గోదావరి వచ్చింది. అండ్ ఐ లవ్డ్ గోదావరి. అండ్ ఐ ఇమీడియట్లీ just made that gear shift. Right. See, I did Mahanandi, which was a commercial success, and Godavari at the same time. But మేబీ బికాస్ గోదావరి అలా నిలిచిపోయింది కాబట్టి లైక్ యూనో దాంతో నన్ను అసోసియేట్ చేస్తారు. సో దాని తర్వాత నాకు మాస్ సినిమాలు చేయాలని ఉంది, మాస్ యాక్షన్ సినిమాలు చేయాలని ఉంది. కానీ నాకు నచ్చిన మాస్ యాక్షన్ సినిమా రాలేదు. పూర్తిగా నచ్చిన మాస్ యాక్షన్ సినిమా ఎందుకో నాకు గౌరీ తర్వాత రాలేదు. నాకు సూట్ అయ్యేది నాకు రాలేదు. లేకపోతే నేను ఒప్పుకునేవాడిని. బికాజ్ మీరు చూసారు కదా, యాక్షన్ చేయగలను. అంటే ఎందుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామయ్య ఉన్నారు, నాగార్జున గారు, హలో బ్రదర్లో ఎంత పక్కా మాసం, అంతకుముందు గీతాంజలిలో అంత క్లాస్. చాలా రేర్. నేను నాగార్జున గారితో కూడా మనం రీసెంట్గా ఏదో ఇంటర్వ్యూ చేస్తూ చెప్పాను, ఎలా సార్ అదంటే అదేంటి నాకు ఇంకా నన్ను యాక్సెప్ట్ చేస్తారు, నాలో ఇంకా మాస్ ఉంది. బట్ రావాలేమో మళ్ళీ లైక్ యూనో ఆ మాస్ క్యారెక్టర్. అంటే మొన్నే 2015లో అది సోగ్గాడే చిన్న ఇస్ వెరీ మాసీ క్యారెక్టర్. దాంట్లో ఒప్పుకున్నారు కదా, అది మాస్ అంటే కేవలం యాక్షనే కాదండి, అది ఏదైనా ఉండొచ్చు. బట్ ఇట్స్ మాసీ క్యారెక్టర్. అంటే బేసిక్గా మాస్ అంటే ఏంటి, లైక్ యూనో బీసీలకి క్లిక్ అవ్వాలి, అది క్లిక్ అయింది. సో
బట్ ఇట్స్ బేసిక్లీ నేను ఎప్పుడు వాట్ బెస్ట్ came to me, I accepted. Maybe like, you know, another Gauri didn't come to me because, you know, I took Godavari and went into another space. But ఇప్పుడు నా నెక్స్ట్ సినిమా లైక్ యూనో దాంట్లో యాక్షన్ ఉంటుంది. There's quite a lot of action actually in my next film that I'm making. So ఇప్పుడు అనగనగా ఒక రౌడీ అని ఒక సినిమా చేశాను, దాంట్లో యాక్షన్ ఉంది, ఆ పేరే అనగనగా ఒక రౌడీ, బట్ దట్స్ అ క్రైమ్ కామెడీ. సో that film is already ready. దాంట్లో వాల్టర్ సీను అనే ఒక మాస్ క్యారెక్టర్ ప్లే చేస్తాను. సో లెట్స్ హోప్ లైక్ యూనో రాబోయే రోజుల్లో ఆ రకంగా కూడా యూ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్. బిసైడ్ సినిమా ఆలోచిస్తే సో నీ క్వశ్చన్ అడగకుండా ఉండలేము బికాజ్ యూ నో యూఆర్ అ ఫ్రెండ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రైట్? What is your take, and you know what do you have to say if you have to say anything about it right now? My take is he was a very close friend of mine while growing up in school, and my take is that I'm very happy for his success. నాకు పాలిటిక్స్ గురించి అసలు ఏమీ తెలియదండి. లైక్ నేను బుద్ధిగా రెస్పాన్సిబుల్గా ఓట్ వేయటానికి వెళ్తాను. మీ తాతయ్య గారు బాగా మీకు చెప్పింది నేర్పించి బాగా బ్లడ్లోకి ఇంజెక్ట్ చేసేసినట్టున్నారు ఈ డైలాగ్ మాత్రం. లేదండి, మేబీ మై ఎంటైర్ ఫ్యామిలీ, లైక్ యూనో మై ఎంటైర్ ఫ్యామిలీ, బికాస్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్ హూ ఆర్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ తెలుగుదేశం, some of them, you know, many in YSR, many in TRS. So like బట్ నాకు పాలిటిక్స్ గురించి పెద్ద తెలియదండి. సో ఐ థింక్ ఇప్పుడు సేమ్ ఇదే విషయం జగన్ గారిని అడిగితే, సీఎం గారిని అడిగితే, సినిమాల గురించి కామెంట్ అడిగితే నాకు సినిమాల గురించి పెద్ద తెలీదు అని చెప్తాను. మేబీ సినిమా ప్రాబ్లమ్స్ గురించి వెళ్తే లైక్ అది పరిశీలించి అది చేయాల్సిన ధర్మం అయింది. బట్ నాకు పాలిటిక్స్ గురించి అసలు నాకు పెద్ద ఏం తెలియదండి. బట్ నేను ఆయన శ్రేయోభిలాషిని. ఐఎమ్ హ్యాపీ ఫర్ హిస్ సక్సెస్. వండర్ఫుల్ సార్, నైస్ టాకింగ్ సుమంత్ గారు. సీతారామ మంచి హిట్ అవ్వాలి. సో తర్వాత ఇంకా వర్సిటైల్ రోల్స్లో మేము సుమంత్ని చూడాలి. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్. హోప్ యూ ఎంజాయ్డ్ చాట్ విత్ సుమంత్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి సాక్షి.